ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 31వ అధ్యాయము. చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలో నుంచి కొంత సృష్టి జరిగిందని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములో నుంచి వచ్చిన సృష్టి కొంత ఉంది. అందులో 10 మంది ప్రజాపతులను ఆయన శరీరం నుండి సృష్టించాడు. అలాంటి వారిలో ఆయన బొటనవేలు నుంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. నేత్రాల నుంచి జన్మించినటువంటి వాడు అత్రి మహర్షి. అత్రి మహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్ష ప్రజాపతి 10 మంది ప్రజాపతులకు నాయకుడు. అలాంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెలను ఆయన వివాహం చేశారు. అందులో నుంచి మూర్తి అనబడే ఆమె గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరీవనంలో తపస్సు చేశారు. అందుకే ఉద్ధవుడు ఉండటము, నరనారాయణులు అక్కడ తపస్సు చేయటము, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళటము, ఇలాంటి వాటి వలన బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది. బాదరాయణుడని పిలువబడే వ్యాసుడు అక్కడ కూర్చొని తపస్సు చేసి భాగవతాన్ని రచించాడు. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు బాదరాయణుడు అనే పేరు వచ్చింది. బ్రహ్మ బొటనవేలు నుంచి ఆవిర్భవించిన దక్ష ప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునికిచ్చి వివాహం చేశారు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో 15 మందికి సంతానం కలిగారు. కానీ శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తు బ్రహ్మము. అలాంటి బ్రహ్మమైన వాడికి మరలా పిల్లలు హడావుడి ఎక్కడ ఉంటుంది? అలాంటి తత్వం కలిగిన శంకరుడు, దక్ష ప్రజాపతి చాలా అనుకూలంగా సంతోషంగా ఉండేవారు. ఆ సందర్భంలో ఒకసారి ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్ర యాగం చేశారు. ఎవరైతే ఋత్వికులుగా ఉంటారో వారే యజమానులు కూడా ఉండేటటువంటి యాగానికి సత్రయాగం అని పేరు. ఆ యాగానికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి ఆలస్యంగా దక్ష ప్రజాపతి వచ్చాడు. ఆయన కత్తి చేత కూడా నరకబడడు. ఆయన శరీరము అంత మంత్రభూయిష్టము. ఆయనను చూసి చూడగానే అందరూ లేచి నిలబడ్డారు. కానీ బ్రహ్మగారు, రుద్రుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కాబట్టి ఆయన లేవాల్సిన అవసరం లేదు. కానీ శివుడు బాహ్యమందు దక్ష ప్రజాపతికి అల్లుడు. మామగారు పితృపంచకంలో ఒకడు. దక్షుడు లోపలికొచ్చి సభలో లేవని వాళ్ళెవరా అని చూశాడు. అల్లుడు లేకపోవటం గమనించాడు. కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ వీడెవడు అన్నారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్లు లేచి ఈయన శివుడు అని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరెవరు పెట్టారు? వీనిని పట్టుకొని శివుడని పిలిస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? యజ్ఞోపవేతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్లుంది అన్నాడు. భయంకరమైన శివనింద చేశాడు. ఈ విధంగా దక్షుడు ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడు కాబట్టి ఆయనేమీ అనలేదు. ఆయనకు దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగటం చాలా గొప్ప విషయము. అప్పుడు దక్ష ప్రజాపతికి ఇంకా కోపం వచ్చేసింది. ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కారం చేయలేదు. ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు ఆవిర్భాగం లేకుండుగాక అని శపించాడు. ఈ విధంగా దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకొని ఇంత మాటలంటాడా? నేను శపిస్తున్నాను. దక్షుడి వాటి నుంచి సంసారమందు పడిపోవుగాక, కామానికి వసుడగుగాక అని శాపం ఇచ్చేశాడు. నందీశ్వరుడి శాపం ఇచ్చేసరికి భృగువుకి కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుని వ్రతం అవలంబిస్తారో, అలాంటి వారిని అనుసరించి ఎవరు వెళతారో, వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూది పెట్టుకొని ఉన్మత్తుల వలె భూమి మీద తిరిగెదరు అని, వేదం విరుద్ధమైన స్థితిని వారు పొందుతారని శాపమిచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడింటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురొచ్చింది కానీ దక్ష సభలో జరిగిన సంగతేమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళైపోయింది. ఇప్పుడు నిరీశ్వర యాగం అని కోటవ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనమని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శపిస్తాడో అని ఆ యాగానికి అందరూ వెళుతున్నారు.
అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయటం లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారు రాలేదు. భాగవతము 31వ అధ్యాయం సంపూర్ణం.